వైసీపీ ఈసారి విశాఖ సిటీలోని 2 కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది. అది కూడా టీడీపీ సిట్టింగులు చాలా కాలంగా ఉంటున్న నియోజకవర్గాల మీద కావడం విశేషం. విశాఖలో పట్టు పెంచుకోవడం ద్వారా ఎంపీ సీటుని గెలుచుకోవడం, అలాగే సిటీలో ఉన్న 4 ఎమ్మెల్యేలలో కనీసం 3 అయినా గెలుచుకోవాలన్నది వైసీపీ ప్లాన్గా ఉంది అని అంటున్నారు. ఇక చూస్తే విశాఖ నుంచి లోక్సభకు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. విశాఖలో ఈసారి ఎంపీ సీటుకు టైట్ ఫైట్ ఉంటుందని అంటున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ దివంగత నేత ఎంబీబీఎస్ మూర్తి మనవడు పోటీలో ఉన్నారు. ఇక టీడీపీ వర్సెస్ వైసీపీగా ఈసారి ఎంపీ స్థానానికి పోటీ ఉండబోతోంది. అలాగే టీడీపీకి గతంలో ఉన్న సానుకూలత ఈసారి సిటీలో ఉండదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దానికి కారణం సిటీలో ఈసారి మార్పులు ఉండటమే అంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చింది. టీడీపీ చాలా చోట్ల పాత వారికే సీట్లు ఇచ్చింది. దాంతో ఆయా చోట్ల సిట్టింగులకు యాంటీ ఇంకబెన్సీ సమస్య ఉంటుందని అంటున్నారు. అలా విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 3 టర్మ్లు చేశారు. ఇక్కడ జనాలు మార్పు కోరుకుంటే వైసీపీకి ప్లస్ అవుతుంది. అలాగే విశాఖ పశ్చిమలో కూడా 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. ఈసారి బిగ్ షాట్గా విశాఖ డైరీ చైర్మన్గా ఉన్న అడారి ఆనంద్ కుమార్కి వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు. పార్టీ విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలుగా గత 10-15 ఏళ్లలో వారు చేసిన అభివృద్ధి ఏంటి అని వైసీపీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తమకు ఛాన్స్ ఇస్తే చేసి చూపిస్తామని అంటున్నారు. ఒక్క ఛాన్స్ అన్న నినాదంతోనే విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్థి ఎంబీవీ సత్యనారాయణ, పశ్చిమలో అడారి ఆనంద్ కుమార్ జనాలను కలుస్తున్నారు. జనంలో ఇదే విషయం చర్చకు పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు అనేక ఛాన్సులు ఇచ్చారు, మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నది వారి నినాదంగా ఉంది. మరోవైపు చూస్తే గణబాబు అయినా వెలగపూడి అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏమీ జరగలేదు అన్నది వైసీపీ ఆరోపణగా ఉంది. దాంతో పాటుగా ఈ 2 చోట్ల టీడీపీలో ఆశావహులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడూ వారు తమకు ఛాన్స్ ఇవ్వలేదని బాధపడుతున్నారు. అలాగే పశ్చిమలో బలమైన కాపు సామాజిక వర్గంలోనూ, విశాఖ తూర్పులో మరో బలమైన యాదవ సామాజిక వర్గంలోనూ అసంతృప్తి ఉంది. దీంతో వీటిని సొమ్ము చేసుకొని ఈసారి సిట్టింగులను ఓడించి తాము గెలవాలని వైసీపీ చూస్తోంది. దాంతో విశాఖలో తూర్పు పశ్చిమల ఫలితం ఈసారి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది.